జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుకాసురులు జరిపిన దోపిడీ 5 కోట్ల టన్నులుగా లెక్క తేలింది. నాటి ఇసుక దందాపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గనుల శాఖ రీచ్లను పరిశీలించి అనధికారికంగా తవ్వకాల మొత్తాన్ని గుర్తించింది. రీచ్ల వారీగా గుత్తేదారు సంస్థలకు షోకాస్ నోటీసులు, ఆ తర్వాత జరిమానాలతో డిమాండ్ నోటీసులు ఇస్తోంది. ఇప్పటి వరకు 3,891 కోట్ల విలువైన జరిమానాలతో నోటీసులు ఇచ్చింది. మున్ముందు ఈ జరిమానాల విలువ 8,000 కోట్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేశారు. 2021 మే నుంచి 2023 నవంబర్ వరకు జేపీ సంస్థకు రాష్ట్రమంతటా ఇసుక వ్యాపారం కట్టబెట్టారు. జేపీ ప్రధాన గుత్తేదారుగా టర్న్కీ ఎంటర్ప్రైజెస్ ఉప గుత్తేదారుగా వ్యవహరించింది. 2023 డిసెంబరు నుంచి 2024లో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ప్రథమ ఇన్ఫ్రా, జీసీకేసీ సంస్థలు గుత్తేదారులుగా ఉన్నాయి. మొత్తంగా 3 ఏళ్లలో 456 రీచ్ల్లో ఇసుక తవ్వకాలకు గనుల శాఖ అనుమతించింది. అన్ని రీచ్ల్లో పరిమితికి మించి, హద్దులకు బయట, అనుమతులు లేని చోట తవ్వకాలు చేయడం, భారీ యంత్రాల వినియోగం, బిల్లులు లేకుండా ఇసుక తరలింపు, ప్రభుత్వానికే తప్పుడు లెక్కలు చూపడం వంటి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. దీనిపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగా అక్రమాల గుట్టు తేల్చేందుకు గనుల శాఖ ఏపీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సాయంతో ఉపగ్రహ చిత్రాలు, సాంకేతిక అంశాలు పరిశీలించింది. అక్రమంగా తవ్వి తరలించిన ఇసుకలో జేపీ సంస్థ వాటాని అత్యధికంగా 4,65,00,000 టన్నులు ఉందని తేలింది. ప్రతిమ ఇన్ఫ్రా 17,49,000 టన్నులు, జీసీకేసీ సంస్థ 3,62,000 టన్నులు. మొదట్లో జేపీ, తర్వాత ప్రతిమ తవ్వకాలు చేసినందున ఈ రెండు కలిపి 21,69,000 టన్నుల ఇసుక తవ్వి తరలించినట్లు గుర్తించింది. ఇప్పటి వరకు జేపీ సంస్థకు 305, ప్రతిమకు 91, జీసీకేసీకి 23, జేపీ ప్రతిమకు సంయుక్తంగా 21 కలిపి మొత్తంగా 440 షోకాజ్ నోటీసులు గనుల శాఖ జారీ చేసింది. ఏ రీచ్లో ఎంత మేర అక్రమంగా తవ్వకాలు చేశారు, ఎంత ఇసుక తరలించారు, జరిమానా ఎందుకు వేయకూడదు అని అందులో తెలిపింది. నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోతే జరిమానాలతో కూడిన డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. ఇప్పటి వరకు జేపీ సంస్థకు 3,035 కోట్ల 22 లక్షల రూపాయల జరిమానాతో 51 డిమాండ్ నోటీసులు, ప్రతిమకు 350 కోట్ల 22 లక్షల జరిమానాతో 5, జీసీకేసీకి 72 కోట్ల 51 లక్షలతో 7, జేపీ ప్రతిమకు సంయుక్తంగా 433 కోట్ల 94 లక్షల జరిమానాలతో 21 డిమాండ్ నోటీసులు జారీ చేశారు. ఇంకా 360 షోకాజ్ నోటీసులు 3 సంస్థలు వివరణ ఇవ్వాల్సి ఉంది. వాటి ఆధారంగా మరిన్ని డిమాండ్ నోటీసులు ఇవ్వనున్నారు.